కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా గృహ వాతావరణం, గృహంలోని మార్పులు మొదలైన వాటి కొరకు అధికంగా శ్రద్ధ వహిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, ఉదాహరణకి ఎవరన్నా ఈ యొక్క కంప్యూటర్ రంగంలో ఉండేవాళ్ళు, ఐటీ రంగంలో ఉండేవారు కానీ, లేకపోతే ఏదైనా ఇలాంటి రంగాల్లో ఉండేవారు వృత్తిపరంగా మార్పుల కొరకు కావచ్చు, లేకపోతే కొత్త చర్చలు చేయడం, దానికి సంబంధించి కొత్త మార్పుల కొరకు చేసే కృషి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత, మీ ఆలోచనలు అనుకూలంగా ఉండడం, తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండడం, గృహాన్ని అందంగా మరల్చుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో కూడా అభివృద్ధి, నూతన అవకాశాలు, వ్యక్తుల సహకారం, మానసిక ప్రశాంతత, సోదరి వర్గం కానీ, ఉన్నత స్థాయి స్త్రీల యొక్క సహకారంతో కానీ అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా మీకు ఫలించే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబంలో వాతావరణం, కుటుంబంలో వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఆకస్మికమైన బహుమానాలు అందుకోవడం, ఆకస్మికంగా షాపింగ్ లాంటివి చేయడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడమే కాకుండా చక్కగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులు కూడా సహకరిస్తారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.